సంజయ్ మామనే మా డాడీని చంపేశాడు. 3 ఏళ్ల కూతురు సమాచారంతో బయటపడిన తల్లి అఫైర్. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య నందిని. ఎస్, పక్కా సినిమాలో చూపించే క్లైమాక్స్ కన్నా ఈ కేసు చాలా డిఫరెంట్గా ఉంది. నిజమే, 3 ఏళ్ల కూతురు ఇచ్చిన సమాచారంతో తండ్రి హత్య కేసును ఛేదించిన ఈ కేసు ట్విస్ట్లోనే ట్విస్ట్గా మారాయి. కేవలం ఒక 5 నిమిషాల సుఖం కోసం అఫైర్ పెట్టుకున్న ఈ మూర్ఖ బుద్ధి చేత పాపం ఏమీ తెలియని ఒక అమాయకుడి ప్రాణం పోయేలా సంజయ్ అనే ఒక మూర్ఖ యువకుడు హత్య చేశాడు. అది కూడా దారుణమైన ఆయుధంతో. 3 ఏళ్ల కూతురు సమాచారంతో బయటపడిన తల్లి అఫైర్. అసలు ఈ కేసులో ఏం జరిగిందో చూద్దాం. తమిళనాడులోని వేలూరులోని జరిగిన హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. 3 ఏళ్ల కూతురు ఇచ్చిన సమాచారంతో తండ్రి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసినట్లు గుర్తించారు కూడా. 2 రోజుల క్రితం భారత్ అనే ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భార్య పిల్లలతో బైక్పై వెళ్తుండగా కత్తులతో దాడి చేసి చంపేశారు కూడా. అయితే పోలీసులు విచారణలో అసలు గుట్టు రట్టయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న ఇతని పేరు సంజయ్. ఇతనికి కేవలం 21 వయసు మాత్రమే. మరియు ఈ మహాతల్లి వయసు 26, పేరు నందిని. అండ్ మరణానికి గురి అయిన వ్యక్తి పేరు భారత్ అనే ఒక వ్యక్తి. ఇతనికి 36 ఏళ్ళు. ఇతనే నందిని భర్త. బాగా బ్రతికే వయసులో ఇప్పుడు జైల్లో కమ్మీళ్లు లెక్క పెట్టే పరిస్థితి ఇతనికి వచ్చింది. భార్య పిల్లలతో బైక్ పై వెళ్తుండగా కత్తులతో దాడి చేసి చంపేశారు. భర్తను భార్య నందిని హత్య చేసినట్లు ఇప్పుడు నిర్ధారణ కూడా అయ్యింది. భార్య నందినిని, ప్రియుడు సంజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పుడు విచారణ కూడా చేస్తున్నారు. వేలూరు జిల్లా ఒడవత్తూరు వద్ద కుప్పంపాళ్యానికి చెందిన భారత్ వృత్తిరీతి పరంగా ఆయన ఒక వంట మాస్టర్గా చెన్నైలో ఒక చోటు పనిచేస్తున్నాడు, తామరంలో. అతనికి 5 ఏళ్ల కింద బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో వివాహమైంది కూడా. వారికి 4 మరియు 3 ఏళ్ల వయసున్న 2 కుమార్తెలు కూడా ఉన్నారు. వారాంతపు సెలవు రోజుల్లో భార్య పిల్లలను చూసేందుకు భారత్ సొంత ఊరికి వస్తుంటాడు. వస్తున్న సమయంలో ఈ నెల 21న ఇంటికొచ్చాడు. సరుకుల కోసం భార్య చిన్న కుమార్తెను తీసుకుని బైక్ పై షాపుకు వెళ్లి సరుకులు కొనుగోలు కూడా చేశారు. ఇంటికి తిరిగి వస్తానని సమయంలో రోడ్డుపై అడ్డంగా కొబ్బరి మట్టాయి కూడా కనిపించాయి. వాటిని దాటి యత్నంలో అదుపు తప్పి కింద పడిపోయాడు. అయితే అక్కడ చోటు చేసిన ఆ ఒక వ్యక్తి చూస్తున్న అన్నిటిని కూడా గమనించి ఓ వ్యక్తి కత్తితో భారత్పై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. బాధితుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. విచారణలో నందిని పొంతలేనిది సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం కలిగింది. భారత్ చిన్న కుమార్తెకు ఆరా తీయగా సంజయ్ మామ తన తండ్రిపై దాడి చేసినట్లు పుసుగుచ్చినట్లు పోలీసులు చెప్పింది. దాంతో భార్య నందినిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వ్యవహారమంతా ఇప్పుడు బయటపడింది. ఎదురింట్లో ఉండే 21 ఏళ్ల సంజయ్తో నందిని వివాహేతర సంబంధం పెట్టుకుంది, అంటే అక్రమ సంబంధం. ఈ విషయం తెలిసి భారత్ పలుమార్లు కూడా భార్యకు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. దీంతో భారత్ను హతమార్చేందుకు ఇద్దరు కూడా పథకం అంటే ప్లాన్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులు కూడా గుర్తించారు. నిందితులిద్దరిని పోలీసులు కోర్టులో హాజరు చేసి జైలుకు తరలించారు కూడా. 3 ఏళ్ల పాపతో మొత్తం కేసులో ట్విస్ట్ పైన ట్విస్ట్ దొరికింది. అంతటి వరకు నాకు ఏమీ తెలియలేదని చెప్పిన హంతకుడు సంజయ్ పాప చెప్పిన తర్వాత మొత్తం నిజం సార్ మరియు నందిని వీరిద్దరు కూడా కలిసి మేము మరియు పేసి సంజయ్ ఇద్దరు కలిసి నా భర్త భారత్ని హత్య చేశామని నిజం ఒప్పుకున్నారు.
పోలీసులు ఎందుకు అలా చేశారు అని అడిగితే మా ఇద్దరికి నా భర్త అడ్డంగా ఉన్నాడు, దానివల్ల ఇతనను చంపేస్తే నేను మరియు సంజయ్ ఇద్దరు కూడా ఒకటవచ్చు అని చెప్పి పాపం తన భర్త భారత్ని అన్యాయంగా ప్లాన్ చేసి హత్య చేసిన వీరిద్దరి దొంగ ప్రేమకి మరియు పెళ్లి అయిన మరొక్క భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడు సంజయ్కి తగిన శిక్ష ఇవ్వాల్సిందే అంటూ మృతి చెందిన భారత్ కుటుంబస్తులు ఆగ్రహాన్ని కూడా చెందుతున్నారు మరియు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కూడా.